దీని మీద ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు. దయచేసి మీ ద్వారా అప్పీల్ చేసేది ఏంటంటే ప్రభుత్వం గ్రౌండ్ రియాలిటీని తీసుకోండి. అలా కాకుండా సంఘటన బూచిగా చూపించి ఈ విధాన్ని చర్యలు తీసుకోవద్దు. విద్యుత్ అధికారులు కూడా అప్పీల్ చేస్తా ఉన్నాం. సమ్ టైం ఇచ్చేసి మేము దీన్ని ఏదైతే ఉందో దాన్ని స్ట్రీమ్లైన్ చేసుకోవడానికి గడువు ఇవ్వండి. దయచేసి కేబుల్ ఆపరేటర్ కత్తిరింపులు ఆపండి. మీ ద్వారా అప్పీల్ చేస్తా ఉన్నాం ప్రభుత్వం. రైట్ సురేష్ గారు, అర్థమైంది. మా ద్వారా మీకు ఖచ్చితంగా న్యాయం జరిగే విషయంలో సురేష్ గారు సేమ్ టైం ఎవరైతే చనిపోయిన కుటుంబాలకు కూడా సరి అయిన న్యాయం చేసేది. ఇందాక జయరాం గారు అన్నట్టు మరి 50 లక్షలు ఎక్స్గ్రేషియా ఇప్పించాల్సిందే, డబుల్ బెడ్రూమ్ ఇవ్వాల్సిందే, వాళ్ళ కుటుంబాల్లో ఎవరికో ఒకరికి ఉపాధి ఇవ్వాలనే అంశంలో కూడా ఖచ్చితంగా 99 టీవీ మీ తరఫున కార్పొరేట్ శక్తులకు కొమ్ముగా అధికారుల వల్లనే ఇప్పుడు ముబ్బడిగా వదులుంటాం. జయరాజ్ గారు చాలా వాల్యుబుల్ పాయింట్ చెప్పారు. ఎందుకంటే ఇక్కడ విషయం ఏంటంటే వ్యవస్థని ఎక్కడికక్కడ స్ట్రీమ్లైన్ చేయాల్సిన బాధ్యత ఎవరిదండి? నువ్వు సంఘటన జరిగిన తర్వాత నాకు గుర్తొస్తేలా? ఓకే సురేష్ గారు అట్నే ఉండండి. సో జయరామ్ గారు మొత్తానికి సురేష్ గారు 1 మినిట్ సురేష్ గారు జయరామ్ గారు మీరు ఇందాక మాట్లాడుతున్న క్రమంలో అంటే